హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? ఇది ఒకరోజు సాయంత్రం మాటలు తీసిన వీడియో. ఇంకా అలా మొదలుపెట్టాను, తీస్తానే ఉన్నాను. ఆ తీసిందంతా కొంచెం ఫాస్ట్గా వీడియో పెట్టేసి అలా మొత్తం సెట్ చేసి కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ అంటే మరి అంత కాదులేండి, తీసిన వీడియోలన్నీ కలిపేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. నేను మాట్లాడే మాటలు అదే వాయిస్ ఓవరు కొన్ని ఉంటాయి చూడండి, అది నేను ఒకలా మాట్లాడుతుంటే మళ్ళీ నేను వింటుంటే ఆ మాటలు వేరేలా వినిపిస్తున్నాయి. నాకేంటో అర్థం కావట్లేదు. అంటే స్పష్టంగా మాట్లాడతలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను తీసుకున్న వీడియోలు, నేను మాట్లాడిన మాటలు అవన్నీ వింటుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. తెలియట్లేదు నేను అలా మాట్లాడుతున్నానా లేకపోతే అలా ఇన్పుట్ బయటకు వస్తుందా నాకు తెలియట్లేదు. కానీ కొంచెం తేడాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎలా ఉన్నారు? పని చేయడం అంటే ఇష్టమే నాకు, మరి అంత కష్టంగా ఏమన్నా పని చేయడం ఇష్టమే, చాలా ఇష్టం. అప్పుడు పని చేసేటప్పుడు ఎవ్వరు ఏమనకూడదు, ఎవ్వరు ఇది ఎలా చేస్తున్నావేంటి, అది ఎలా చేస్తున్నావేంటి అని అలా ఎవ్వరు అనరు. పని సరిగ్గా చేయట్లేదని తిట్టరు. కానీ కాకపోతే ఎందుకు అంత పని చేస్తున్నావు, ఇప్పుడు అది అవసరమా అంటారు. అలా అనకుండా ఫ్రీగా వదిలేసారనుకోండి, అలా పని చేయడం మొదలుపెట్టిన తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటాను. ఎప్పుడు అవుతుందో నాకే తెలీదు. ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ పని అంతా వదిలేస్తాను, 10-11 ఆ టైంకి మొదలు పెడతాను. అంతేనండి. ఓన్లీ వాకలు తుడుస్తాను. లేచిన వెంటనే వాకలు తుడిచేసి అక్కడ కల్లాపులేసి ముగ్గులెట్టేసి వదిలేస్తాను మార్నింగు. ఆ తర్వాత ఇల్లు తుడవడాలు అయ్యి 10-9:30 ఆ టైంకి మొదలు పెడతాను. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నానంటే నైట్ అంతా నిద్ర ఉండట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నాను, అప్పుడు కూడా అంతే, మార్నింగ్ ఇంకా చిరాకు వచ్చేస్తుంది. టిఫిన్ చేసేస్తున్నాం, తినేస్తున్నాం, కాఫీలు టీలు అన్నీ అయిపోతున్నాయి, గిన్నెలు కడిగేసుకుంటున్నాను, అన్నీ అయిపోతున్నాయి. 2-3 ఆ టైంకి మొదలు పెడుతున్నాను సాయంత్రం. ఇంకా నేను మమ్మీ డాడీ వాళ్ళతో ఉంటున్నాను. మమ్మీ అమ్మ నాన్న వాళ్ళతో ఉంటున్నానండి. అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మతో పాటు ఉంటున్నా. ఇంకా ఇది వరకు అయితే పని చేసేదాకా మా అమ్మ పని చేయి అంటూనే ఉండేది. సరే చేయమంటుంది కదా అని గిన్నెలు తోమడానికి వెళ్ళేటప్పటికి అమ్మ తోమేసుకునేది, అలా చూసుకునేది. ఇవాళ మొత్తం మారిపోయిన రోజులు. అసలు పని చేస్తున్నావా అన్న మాట కూడా అనట్లేదు. కొంచెం అమ్మకి ఈ మధ్యన బాగా హెల్త్ మొత్తం పాడైపోయిందండి. ఇంకా నైట్ పడుకోవట్లేదు. ఇంకా అలా ఏదేదో చేస్తున్నాను. నాకు కూడా ఏం మాట్లాడుతున్నాను అన్నది కూడా అర్థం కావట్లేదు. అందుకే వీడియోస్ తీస్తున్నాను కానీ ఇంకా ఇలా పోస్ట్ చేయడానికి నా వల్ల కావట్లేదు. మాట్లాడడానికి అసలు ఖాళీయే ఉండట్లేదు. నైట్ అంతా నిద్ర ఉండట్లేదు. పగలంతా ఏదో ఒకటి చేస్తున్నాను, ఫోన్ చూస్తున్నాను. అలా అమ్మ దగ్గర ఇది తిను అది తిను అంటుంటే ఏమీ తినట్లేదు. అలా అయిపోతున్నాయండి రోజులు. ఏదో చేయాలనుకుంటున్నాం కానీ ఏం చేయాలన్నది క్లారిటీ ఉండట్లేదు. అన్నీ ఉన్నా ఏం చేయలేరు అన్న రోజులకు వచ్చేసాను నేను కూడా. మిషన్ కుడదామంటే ఇంకా అది మోటార్ వేసిన కాడ నుంచి సౌండ్ వచ్చేస్తుంది. మామూలుగా కుడదామంటే కుట్టలేకపోతున్నాను. కుట్టలేకపోవడం కాదు, ఎవరైనా ఇస్తే కుడతాను. నాకు అనేటప్పటికి కొంచెం ఇంకా బద్ధకం వచ్చేస్తుంది కదా. నా బట్టలు కుట్టాలనుకునేటప్పుడు చాలా బద్ధకం వచ్చేస్తుంది. బోల్డ్ బట్టలు ఉన్నాయి కుట్టాల్సినవి, అన్నీ అలాగే ఉన్నాయి. అలా అని నేను రోజు కొత్త డ్రెస్సులు వేసుకుని తిరగట్లేదు. ఆ పాతయే చేతికి దొరికినవి వేసుకొని తిరుగుతున్నాను, లేకపోతే ఒక నైటీ వేసుకుని తిరుగుతున్నాను. అలా రోజులు వెళ్ళిపోతున్నాయి. ఇలా సాయంత్రం పని మొదలెట్టినప్పుడు ఏం చేస్తానంటే కుళాయి ఉన్నంతసేపు స్పీడ్గా పని చేస్తానండి. మాకు పంచాయతీ కుళాయి వస్తుంది. కరెక్ట్గా 4:30-5:30 నుంచి మొదలెట్టామంటే 6-7-6:30 దాకా కుళాయి వస్తుంది. ఇంకా ఆ టైంలో ఇంకెలా స్పీడ్గా కుళాయితో చేసుకునే పనులన్నీ, వాటర్తో చేసుకునే పనులన్నీ జాయిగా అలా చేసేసుకుంటాను. నేను అటు తిరిగి ఇటు తిరిగి ఏవో చేస్తున్నాను. ఫస్ట్ గిన్నెలు తోమేసాను, తర్వాత
టీ పెట్టమన్నారు డాడీ. ఇంకా మా ఇంట్లో అయితే టీ 24 గంటలు టీ పెడతానే ఉండాలండి. ఈ లోపల ఎవరో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడితే ఇంకా అలా టైం పాస్ అయిపోతుంది. ఖాళీ ఉండట్లేదండి. ఇదివరకు అయితే ఎంత కష్టంగా ఉన్న ఫోన్లో అయితే మాట్లాడేదాన్ని, కానీ ఎవరు చేసినా ఇంకా అమ్మ గురించి చెప్తూ ఉండేదాన్ని. ఇంకా అంత సీన్ అవసరం లేదులే, మన పని మనకి ఎక్కువైపోతుంది అనేసి ఫోన్ బ్యాలెన్స్ కూడా వేయించకుండా ఓన్లీ వైఫైతో యూస్ చేసేస్తున్నాం. గిన్నెలు తోమడం, కడగడం, ఇంట్లో తుడుచుకోవడం, చుట్టూరు తుడుచుకున్నాం, తర్వాత టీలు, ఇంకా మార్నింగ్ కూర అన్నం అన్నీ ఉంటే ఇంకా అలాగ వాటితో సేల్ చేస్తాను. ఇంకా నైట్ ఇంకేం వండలేక అమ్మకి 2 ఇడ్లీ తెస్తే 1 ఇడ్లీ తింది. తర్వాత కొంచెం వెలుగుండగానే తుడిచేసి కల్లాపులు వేస్తాను. ఆ తర్వాత ఇంకా పని కొంచెం అవుతుంది అనేటప్పుడు డాడీ అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా జాయిగా వెళ్ళి ముగ్గు పెట్టాను. ఇది ఎప్పుడో తీసిన వీడియో అండి, మీరేమనుకోద్ది. ఆ ఒక్క వీడియో 10 సార్లు పోస్ట్ చేస్తుంది ఏంటి అమ్మాయి అనుకోవద్దు. ఇంకా అలా తీస్తున్నాను, అలా పెడుతున్నాను, ఇంకా అంతే. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సామి. ముగ్గులు అయితే అలా పెట్టానండి. వాళ్ళు కూడా వీడియో ఇంకా ఇది ఏదోలాగా మాట్లాడేసి పెట్టేద్దాం అన్నట్టు ఏదో మాట్లాడుతున్నాను, కానీ అసలు ఏం మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నానో అన్న క్లారిటీ కూడా లేదు. అసలు వీడియోకి నాకు సంబంధం లేకుండా ఉంటుందండి. అంత అలా చేస్తున్నాను, చెత్తగా అనిపిస్తుంది. ముగ్గులు పెట్టడం ఇష్టమేనండి. కొంచెం అమ్మ తింది అంటే మేము బాగానే ఉంటున్నాము. ఒకవేళ తింటలేదు అనుకోండి, చాలా భయంగా ఏం జరుగుద్దా, ఎలా ఉంటుందా అన్నట్టు ఉంది. ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నాను కదా, ఇది ఎప్పుడుదో వీడియో. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇచ్చేటప్పుడు కూడా అమ్మ మార్నింగ్ లేస్తుంది, లేచిన తర్వాత అసలు ఏమీ తింటలేదు. మార్నింగ్ లేవడం అంటే ఇంక నైట్ అంతా పడుకోవట్లేదు. మార్నింగ్ ఏదో అలా మనం లేస్తాం కదా, చూస్తుంటే ఏమీ తినట్లేదు, తాగట్లేదు, అలా ఉంటుంది. సాయంత్రం దాకా అలాగే చేస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకుంటుంది అంతే. మంచినీళ్ళతో కొంచెం వేడి నీళ్ళు పెడితే మంచినీళ్ళతో వేసుకుంటుంది. ఇంకా అలాగా మొన్నటిదాకా అయితే జావులు అవి ఇవి తాగుతూ ఉండేదండి. ఇప్పుడు అవి కూడా తాగట్లేదు. పాలు తాగుతుంటే వామిటింగ్ అయిపోతుంది, మజ్జిగ కలుపుతుంటే వామిటింగ్ అయిపోతుంది. జావా, చోడుపిండి, బియ్యం పిండి కలిపి ఇస్తున్నాను అనుకోండి, అది కూడా వామిటింగ్ అయిపోతుంది. మొన్న మధ్యన ఏం చేశాను, జావా చోడుపిండిని నూకలు ఉంటాయి కదండి, ఆ నూకలు కొంచెం ఉడకబెట్టేసిన తర్వాత మిక్సీ పట్టేసి ఇచ్చేదాన్ని. అలా ఇస్తే కొంచెం తాగేది. ఇంకా అందరూ జావలు ఇవ్వకూడదు అలాగని ఇంకా నన్ను ఇరిటేట్ చేసేస్తున్నారని ఇంక జాయిగా కాయడం మానేశాను. ఈ మధ్యన నైట్ టైం ఒక్కొక్క ఇడ్లీ తింటుంది. అది తినిపిస్తే మనం జాయిగా తినమ్మా, స్లోగా తినమ్మా అంటే ఒక్కొక్క ముక్క అలాగా ఒక అరగంట సేపు ఒక ఇడ్లీ తినిపిస్తే జాయిగా తింటుంది. వామిటింగ్ లేకుండా అలా తినిపిస్తున్నాను. మనం అమ్మకి ఇచ్చేసామనుకో 2 ముక్కలు పెట్టి వామిటింగ్ చేసేసుకుని మానేస్తుంది. ఈ లోపల డాడీ ఏదో ఫోటో కాడ దీపం మీద వెలిగిస్తున్నారు. నేను ఇంకా అటు ఇటు చేసుకోవడం సరిపోతుంది. ఒక ముగ్గెట్టి వెళ్ళి టిఫిన్ పెట్టి మళ్ళీ బయటకు వచ్చి ఇంకొక ముగ్గు. మాకు వాకలి కూడా ఎక్కువగానే ఉంటుందండి. కల్లాపు వేయాలి, ముగ్గులు పెట్టాలంటే ఒక కల్లాపేసి ముగ్గులు పెట్టడానికి ఎంత లేదన్నా ఒక 2 గంటలు టైం పడుతుంది. ఒకళ్ళే చేయాలంటే ఇంటి చుట్టూరు తుడవాలన్నా టైం పడుతుందండి. పట్టకుండా ఏముండదు. అది చిన్న చీపురుతో మొదలెట్టామనుకోండి, ఇంకా అసలు ఎంత టైం పడుతుందో మనకే తెలీదు. ఈ మధ్యన కొంచెం పొలాల చీపురు, పెద్ద చీపురుతో తీసుకుని స్పీడ్గా అలా తుడిచేస్తున్నాను. అలా లోపలికి బయటికి వెళ్తూ ముగ్గులు అయితే పెట్టేశాను. ఇలాగా చిన్నగా పెట్టానండి. ఇది వరకు అయితే పెద్ద ముగ్గులు, ఇది వరకు అని చెప్తే ఎవరికి తెలుస్తుందిలేండి చూడనప్పుడు. ఇప్పుడున్న టైం కాదు, ఇంకొక పక్కన లోపల ఎలా ఉంది. ఈ పనులు చేసుకునేటప్పుడు కూడా నాకు ఏదోలాగా అనిపిస్తుంది. ఏంటి నా స్వార్థానికి నేను బతుకుతున్నట్టు అనిపిస్తుంది. తుడవడం, ముగ్గులు పెట్టడం, కల్లాపులు వేయడం, వంటలు చేసుకోవడం. మా అమ్మ తినట్లేదు. వంట చేసుకుని ఏం చేద్దామా, అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను తినకపోయినా వేరే వాళ్ళు తింటారు కదండి, వాళ్ళకి కూడా పెట్టాలి కదా, అందుకని అలా వంటలు చేస్తున్నాను. చందమామ ఇలా వేసాను.
మీకు ముగ్గులు బాగా పెట్టడం వచ్చా అండి? వచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అటు ఇటు ఇంకా అలాగా ఇంకా ముగ్గులు పెట్టుకోవడం, తినడం, తిరగడం, పడుకోవడం అన్నట్టుంది. కోడిగుడ్డు పులుసు పిన్నేసింది, బంగాళదుంప కూర, చారు రామలక్ష్మి వదిన వేసింది. నేనేమో మార్నింగ్ అన్నం వండాను. మధ్యాహ్నం ఏదో అయింది, మొత్తం మీద ఎవరు అన్నం తినలేదు, కూర కూడా వండలేదు నేను. ఇంకా అలాగా సాయంత్రానికి అమ్మ చారు వేసుకుని తింటావా, రామలక్ష్మి వదిన వండిందంట అంటే తింటాను అంది. తెచ్చిన తర్వాత తినలేదండి. ఇంక అందరికీ అన్నాలు పెట్టేశాను, అమ్మకేమో ఇడ్లీ తినిపించేసాను. నేను కూడా జాయిగా ఆ కూరలు వేసుకుని తినేసాను. ఎలా ఉన్నారు మీరందరూ? సీజన్ మారుతుందండి, జ్వరాలు వస్తున్నాయి, కొంచెం బాగా వీక్ అయిపోతున్నారు అందరూని. అలా కాకుండా శుభ్రంగా తినండి, శుభ్రంగా పనులు చేసుకోండి, టైంకి లేవండి. అన్నీ బాగుంటే అన్ని పనులు బాగా చేసుకుంటే హెల్త్ కూడా బాగుంటుందండి. ఒకప్పుడు అమ్మ చేసి పెట్టేస్తుంటే ఏమీ తెలిసేది కాదు నాకు. అలా అని మార్నింగ్ మాత్రమే వదిలేసేది నన్ను. నైట్ అంతా నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంటే నైట్ అంతా తుమ్ముకునేదాన్ని. మార్నింగ్ లేచేటప్పటికి ఇంకా తెల్లవారుజామున 5-5:30 ఆ టైంకి పడుకునేదాన్ని. అందుకని నన్ను అంతకుముందు అయితే లేపేవారే కాదు మా ఇంట్లో ఎవరు. అసలు 8ంటికి లేచినా ఏమనేవారు కాదు, ఎందుకంటే నైట్ పడుకోలేదు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి లేపేవారు. ఇంకా మా వాళ్ళు, మా చుట్టాలు వాళ్ళు కూడా అంతే, ఎక్కడికైనా వెళ్ళినా పడుకో, కొంచెంసేపు పడుకో అని పడుకోమని ఇవ్వరు. అలా పెరిగిన దాన్ని ఇప్పుడు నైట్ నిద్ర లేకుండా ఉంటున్నాము. డాడీ చూసుకుంటారు. డాడీకి కూడా కొంచెం హెల్త్ బాగుంటలేదు, స్లీపింగ్ టాబ్లెట్స్ అవి ఇవి వేసుకోవడం వల్ల ఆయనకి మెలకువ రావట్లేదు. ఇంకా నైటు ఇంకా అమ్మ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా 2-3 సార్లు నిద్రలో ఉన్నప్పుడే లేస్తాం కదా, ఇంకా తర్వాత నిద్ర పట్టదు. ఇంకా అలాగ ఉంటున్నాం. పగలు పడుకోవడానికి మనసు రావట్లేదు. ఇంకా అసలు ఏమో రోజుకి ఇవాళ మనం కష్టపడితే రేపొద్దుటి ఫలితం ఉంటుంది కదా, ఇవాళకి మనం అమ్మ కోసం ఎంత చేస్తే అంత యూజ్ ఉంటుంది కదా అనేసి, అమ్మ బాగుంటుంది కదా, ఎప్పటికైనా బాగుంటుంది కదా అన్నట్టు నేను అలా ఇప్పుడు దాకా ఉన్నాను. రోజుకి వేరేలా ఉంటుంది కానీ మంచిగా ఏమీ అనిపించట్లేదు నాకు కూడా అని. ఇవాళ టుడే ఏంటి, సంక్రాంతి కదండి, బుధవారం గురువారం పనులు చేసేద్దాము అనేసి నిన్నంతా తుడిచి కల్లాపులేసి ముగ్గులు పెట్టుకుని ఇల్లు కూడా శుభ్రంగా కడిగేసాను. ఒక పక్క పోర్షన్ అంతా, కిచెను, హాలు, బెడ్రూమ్ కడిగి మామూలుగా చుట్టూరు కడిగేసి వాకల్ని ముగ్గులు కట్టండి పెట్టేసి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేటప్పటికి మా అమ్మ అడుగుతుంది, బుల్లి ఎక్కడుంది, ఇలా రమ్మను అంటే వెళ్తే, నువ్వు ఎందుకు స్నానం చేసావు, ఇక్కడ ఉండకూడదు, మనం ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేయాలి, ఎలాగని కొంచెం అన్నీ మర్చిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చూస్తున్నాను కానీ ఇంకా మరీ బాధ పెట్టకూడదని నవ్వుతా మాట్లాడుతున్నాను. మన ఇంట్లోనే ఉన్నాం అంటున్నాను. ఎక్కడికో వెళ్ళాం, మన ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. మీరు అందరూ తినేయండి, నేను ఇంటికి వెళ్ళి తింటాను అంటుంది. అక్కడ మంచాలు ఉన్నాయి, ఇక్కడ మంచాలు లేవేంటి, అక్కడ ఎవరో ఉన్నారు, అక్కడ 2 మంచాలు ఉన్నాయి, అన్ని మంచాలు ఎందుకు వేస్తున్నారు అంటుంది. ఇంకా అదొక రకంగా ఉంటుందండి. పడుకోవాలంటే భయం వేస్తుంది నాకు కూడా. ఒక 2-3 సార్లు అయితే సరే నొప్పి వస్తుంది కదా అనేసి నన్ను పడుకోమంటే నేను మామూలుగా పడుకుని పోయాను. పొద్దుటే లేచి నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళిద్దరూ అని చెప్పింది. సరే అమ్మ చెప్పిన మాటలు ఏమి వినకూడదులే అనిపించిన తర్వాత ఒకసారి అయితే నేను అట్ల తద్దికి ఉపవాసం ఉన్నానని లేపకుండా బాత్రూమ్కి వెళ్తే పడిపోయింది. అప్పుడు బాగా వీక్ అయిపోయింది. అయిపోయి ఇంకా అసలు వదలకూడదు, నాకు నిద్ర ఉంటే ఎప్పుడైనా పడుకోవచ్చు. ఇంకా అమ్మున్న రోజులు నిద్ర, తిండి ఇలాంటివన్నీ పక్కన పెట్టేయాలి. తిండి గురించి అయితే ఏం ఆలోచించనండి. వాళ్ళు తింటే, మా అమ్మ తింటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. మేము ఏదో తినగలుగుతున్నాము, మామూలుగా నడవగలుగుతున్నాను, ఏదైనా చేయగలుగుతున్నాను. ఆవిడ తినలేదంటే మాకు నరకం కనిపిస్తుంది. ఒకవేళ తినలేదు, వీక్ అయిపోతుంది అంటే సెలైన్ పెట్టిస్తుంటే సెలైన్ కూడా నరం అనేది దొరకట్లేదు, చిన్నగా అయిపోయినాయి నరాలన్నీ. మనంతా నీరు పట్టేసినట్టు అయిపోయింది. ఇంకా తమ్ముడు కూరగాయలు తేరా అంటే కూరగాయలు తెచ్చి ఇచ్చాడు. అవి తెచ్చి ఇచ్చాడే కానీ ఒక రోజు దొండకాయ ఎప్పుడు, ఒక రోజు బెండకాయ ఎప్పుడు,
వండాను, వండి పడేసాను అంతే. తినకపోతే ఏం చేయనండి, పడేయాలి కదా. ఎవరికైనా ఇద్దామంటే ఇంకా మనం మార్నింగ్ వండుకుంటాం ఉన్నది సాయంత్రం వేసుకుంటారు కదా అనుకుంటాం, తర్వాత రోజు వేద్దామని ఎవరికి అలా 2 సార్లు కూర వండి పడేసాము. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటున్నాయండి చెప్పడానికి. అసలు వీడియోలు తీయాలనిపిస్తుంది కానీ ఇంకొక పక్కన ఏంటి నా స్వార్థానికి నేను ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఏవేవో అనిపిస్తున్నాయి, అసలు ఏది మంచిగా అవ్వట్లేదు. అమ్మని అన్నాళ్ళు చూసుకుందాం, బాగా చూసుకుందాం అని అనిపిస్తుంది. ఇంకో పక్కనేమో తిండి తింటలేదు, ముఖ్యంగా తిండి తింటలేదు. అప్పట్లో అయితే ఫస్ట్లో ఒక 2-3 నెలల క్రితం అయితే మనం ఏదన్నా అమ్మ దోశలు వేస్తాను బాగుంటాయి తింటావా, ఒకటి తిను, నచ్చకపోతే ఊసేత్తి కానీ వామిటింగ్ అయిపోద్ది కట్ట అని చెప్పి ఏదోలాగా అలా తినిపించేవాళ్ళండి. ఒక 1 మంత్ నుంచి అసలు ఫుడ్ విషయంలో చిరాకు పడిపోతుంది. ఇంకో 1 వీక్ నుంచి అయితే నేను ఏం పెట్టినా తల కొట్టేసుకుంటుంది. నిన్నైతే తల కొట్టేసుకుని ఏడుపు, నువ్వు నన్ను చంపేస్తున్నావు, నన్ను బతికినివ్వట్లేదని ఇంకా గోల కింద ఉంది. సర్లే అనేసి అలా వదిలేసానంటే 1 నిమిషం వదిలేస్తాను అంతే, తర్వాత మళ్ళీ మొదలే. ఏదో ఒకటి కొంచెం 1 స్పూను చోడిపిండి జావైనా, బియ్యం నూక జావైనా ఏదో 1 స్పూన్ వెళ్తే నాకేదో కొంచెం బాగుంటుంది. నేను నా పని చేయాలి కదండి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా. ఇంకా అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ అలా టైంపాస్ చేసేస్తున్నాను నేను కూడా. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తెస్తే అవి 1-2 తింటుంది కానీ ఎక్కువ తింటలేదు. మళ్ళీ అవి ఏమన్నా పాల్లో మిక్సీ పట్టేసి వేస్తుంటే అవి తింటలేదు. ఇంకా మొత్తం నా ఫుల్ మైండ్, నా ఫుల్ బాడీ అంతా అమ్మ చుట్టూరే తిరుగుతుంది. ఇంక వేరే ఆలోచనలు రావట్లేదు. మొన్నటిదాకా అయితే కాల్స్ మా వాళ్ళందరూ ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడాలి, చెప్పాలి, అమ్మ గురించి అడుగుతారు కదా, అమ్మ గురించే కదా వాళ్ళందరూ చేస్తున్నారని అందరికీ మాట్లాడుతూ ఉండేదాన్ని. నాకు ఇప్పుడున్న టైంకి అయితే అందరితో మాట్లాడడం కూడా అనవసరమే. నేను చేసుకునే పని నేను చేసుకుంటే చాలు. ఒకరిని బాధ పెట్టకుండా చూసుకుంటున్నాను కాబట్టి ఇంకా నాకు వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలన్న అవసరం కూడా నాకు లేదు కాబట్టి ఇంక నేను సైలెంట్గా ఫోన్ కూడా ఎవరికి చేయట్లేదు, ఎవరితో మాట్లాడతలేదు. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, ఏం చేయలేము. ఒక పూట రెస్ట్ తీసుకుంటే ఇంకొక పూట ఎక్కువ పని అయిపోతుంది. ఒక సైడ్ తుడుస్తుంటే ఒక సైడ్ తుడవట్లేదు. కిచెన్ ఏమో ఒకరోజు గ్యాస్ తుడుస్తుంటే 2 రోజులు గ్యాస్ తుడవడానికే ఇంకా ఖాళీ ఉండట్లేదు. అలా చేస్తే ఒకరోజే క్లీనింగ్ చేసుకుంటున్నాను, లేకపోతే ఒక రోజు అంతా వదిలేస్తున్నాను. ఇంకా నైట్ పడుకోవట్లేదు, పగలేమో పడుకోవడానికి నిద్ర రావట్లేదు. ఇది ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇలాగే ఉంది. ఏదన్నా వండాలి అంటే అమ్మ తిన్నది అంటే నేను వెళ్ళి వంట చేయగలుగుతున్నాను, లేకపోతే అక్కడికక్కడ కంగారు. అన్నం చివడబెట్టేస్తున్నాను, పొంగబెట్టేస్తున్నాను, పాలు ఇరిగిపోతున్నాయి, మజ్జిగలు ఫ్రిడ్జ్లో తీసి మజ్జిగలు వంపేస్తున్నాను, పిండిలో వంపేస్తున్నాను, ఏదో కంగారు. కానీ కొంచెం సేపు రెస్ట్గా కాదు, కొంచెం సేపు ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అమ్మ దగ్గర కూర్చుని ఇలా పని చేస్తాకి వెళ్తున్నానమ్మా, ఇది తుడవడానికి వెళ్తున్నాను, నువ్వు పడుకో, నువ్వు లేకు, నీకేమన్నా కావాలితే నన్ను పిల్లు, నేను ఇక్కడే ఉంటానని ఆ చుట్టుపక్కల తిరుగుతూ అమ్మ చూసుకుంటూ ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది. పాలు కూడా ఓట్స్ వేసేస్తుంటే ఒకరోజు తాగింది, 2వ రోజు వామిటింగ్ చేసుకుంది. కార్న్ఫ్లెక్స్ వేస్తే అవి కూడా అంతే. ఏదైనా ఒక రోజు అండి బలవంతంగా ఏదో కొత్తగా ఉంది, ఆ పూట ఆ రోజు తింటుంది కానీ తర్వాత తింటలేదు. జావలు అంటారా, ఈ మధ్యన మోషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక 15 days నుంచి రోజు పెద్ద మోషన్స్ అయిపోతున్నాయి. ఒకేసారి వెళ్తుంది, అది పెద్ద మోషన్ కింద అయిపోయి నీరసం వచ్చేస్తుంది. ఇంకా అలా వీక్గా ఉండడంతో భయం వేస్తుంది. ఇంకా నన్నైతే ఇప్పుడు దాకా ఏమి ఇబ్బంది పెడతలేదండి. ఇబ్బంది పెట్టినా నాకు అంత బాధ లేదు, తినేస్తే చాలు అనుకుంటున్నాను. మనం ఒక పని మనిషిని నెట్టుకోవడానికి, తినడం కోసమే ఒక పని మనిషిని నెట్టుకుంటే ఎలా చూస్తారు, అంతకన్నా ఎక్కువ సతాయించేస్తున్నాను మా అమ్మని నేనైతే. ఇది తాగు, ఇది తిను, ఇలా ఉండు, ఇలా తాగితే మంచిగా ఉంటుంది. తిండి మానేస్తే మనం అసలు ఏం చేయలేము.
తింటేనే బాగుంటామమ్మా, నువ్వే ఎప్పుడు దాకా తింటావో అప్పుడు దాకా బాగుంటావమ్మా, అలాగే ఇలాగని మంచిగా ఉన్నప్పుడు, అంటే మా అమ్మ కోపంగా ఉన్నప్పుడు చెప్పకూడదండి ఇవన్నీ. కొంచెం మంచిగా ఉన్నప్పుడు అవన్నీ చెప్పుకుంటూ మళ్ళీ బాత్రూమ్కి వెళ్తాం కదా, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నేను కూడా వెనకెళ్ళిపోతాను. ఆ బాత్రూంలో కూర్చుని ఆ మాటలన్నీ మాట్లాడుకుని, ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలి, ఇలా చేయాలి, నిద్ర పడతలేదు కదా, ఎలా ఉంటే పడుకుంటే నిద్ర పడుతుంది, అలా ఇలాగని బాత్రూంలో సోదేసుకుంటున్నాం. నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అక్కలు ఇద్దరు ఉన్నప్పుడు నాకు అంతగా తెలిసేది కాదండి. మా అక్కలు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటాం ఆ టైప్లో ఉంటుంది మా అమ్మతో. మా అమ్మ నేను కోపంగా దెబ్బలాడుకున్న రోజులు ఉంటాయి. నన్ను అయితే కొట్టలేదులేండి, ఎప్పుడు ఒక 2-3 సార్లు కొట్టి ఉంటుంది. ఎక్కువ ఏది కావాలన్నా అడగకుండా, నీకు ఇది కావాలా, ఇలా చేసుకుంటావా, ఇలా ఉంటావా, డబ్బులు ఏమన్నా అవి కొనుక్కుంటావా, నేను ఏమన్నా చూస్తే చాలు, డబ్బులు ఏమన్నా అవి కొనుక్కుంటావా, అది కావాలా నీకు, నువ్వు కూడా చేసుకో, నువ్వు కూడా అలా ఉండు అని అన్నీ చెప్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచి అంతే నాతోని. నేను ఏం చేస్తానన్నా అలాగే అనేది. అది మిగిలిన వాళ్ళకి నచ్చదు అనుకోండి, ఏదైనా చేయాలి అని చెప్తానే ఉంటుంది. బాగుంటుందండి. కాళ్ళకి కొబ్బరి నూనె రాసేదాన్ని ఫస్ట్లోని. కొంతమంది చుట్టాలు వస్తారు కదండి, అప్పుడు కాళ్ళకి పొట్టకి నడానికి ఏమన్నా రాస్తుంటే లోపడున్న రోగానికి పైన రాస్తే తగ్గిపోద్దా ఏంటని 2-3 సార్లు గసిరారు. నన్ను గసిరారో అమ్మని గసిరారో నాకు అర్థం కాలేదు. అలా గసరడం వల్ల అసలు చాలా రోజులు రాయమని అడిగేది కాదు. మళ్ళీ ఈ మధ్యన కొంచెం రాయమని అడగట్లే. మొన్న లేచి మెడకి ఆయింట్మెంట్ రాస్తుంది, రాయనమ్మా అంటే అప్పటి నుంచి రాయిపించుకోండి, కొంచెం కొబ్బరి నూనె రాస్తావమ్మా అంటుంది. అంతే. రాయమని కూడా ఏం పర్ఫెక్ట్గా ఏం అడగట్లేదండి. కాళ్ళకి నీరు పట్టేసినాయి అని ఒకరోజు మా పెద్దక్క ఉన్నప్పుడు ఏం చేసామంటే, అది ఉంది కాబట్టి రాసాను, లేకపోతే అది రాయను. జెండు బామ్ రాసి కొబ్బరి నూనె రాస్తే తర్వాత రోజుకి కొంచెం లాగినాయి, నీరు పట్టిన కాళ్ళు లాగినాయి. అలా 2-3 సార్లు రాసిన తర్వాత కొంచెం బాగానే ఉన్నాయి. ఇవాళకైతే కొంచెం బాగా వళ్ళినాయి. మరి నీరు లాగిందో మరి ఎలా ఉందో తెలియదు, కానీ కొంచెం బాగున్నట్టే అనిపించింది. ఇంకా అలా అయిపోతుందండి రోజంతా. పగలు రాత్రి అమ్మ చుట్టూరే ఉంటున్నాను. పడుకుంటే అమ్మ పక్కన పడుకుంటున్నాను, తింటే అమ్మకెట్టిన ప్లేట్లోనే తింటున్నాను. అమ్మ వాంతులు చేసుకుంటే నేను వాంతులు చేసేసుకుంటున్నాను. ఒక 2-3 సార్లు చేసుకున్నాను అంతేనండి, చిరాకు పడతలేదు. ఇంకా అలాగా నైటు ఇంకా పని ఉంది. బట్టలు అవి ఇవి మధ్యాహ్నం వేసిన బట్టలు సాయంత్రానికి అవి ఇంకా బట్టలు పట్టుకుని పైకి వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు పైకి పట్టుకెళ్ళి ఆరేద్దామని వెళ్ళేటప్పటికి